గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నాయుడుపేటలో ఉన్నాం. మా బ్రదర్స్ ఇద్దరు లగేజ్ ప్యాక్ చేశారు. నేను పొద్దున్న 5 గంటలకు లేచి రెడీ అయిపోయాను. సో లగేజ్ ప్యాక్ అవుతుంది, గేరప్ అవుతున్నాం. బైక్ మీద లగేజ్ కట్టేసి మనం పారిపోవడమే. ఎక్కడికి అనుకున్నారు? మున్నార్. ఈరోజు మన డెస్టినేషన్ మున్నార్. సో మనం బైక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. ఓకే, చలో. ఇదో మన చిన్న బ్రదరు, ఈడో పెద్ద బ్రదరు. మొత్తం లగేజ్ అంతా రెడీ అయిపోయింది. చలో చలో చలో. లగేజ్ నీట్గా సెట్ అయింది. లెట్స్ గో గాయ్స్. ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం. ఎక్స్పల్స్ ఆర్యా డెమునార్ సాన్సా. స్ట్రైట్. ఈరోజు మన డెస్టినేషన్ 648 కిలోమీటర్స్ మున్నార్ వయా శ్రీకాళహస్తి, తిరుపతి, వేలూరు, కోయంబత్తూర్, మున్నార్. సో టోటల్గా 648 కిలోమీటర్స్ వస్తుంది. సో నిన్నట్లాగే మా తమ్ముడు లీడ్ చేస్తాడు కొంతవరకు, ఆ తర్వాత నేను లీడ్ చేస్తాను. గోల్ స్టార్ట్ అన్నీ అయిపోయి ఈరోజు 4:45కి లేచాను. ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తర్వాత మా బ్రదర్స్ లేచారు, వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఆ తర్వాత చూపించాను కదా ఏం మస్తీ చేసాము. సో ఇంకా తిన్నగా వెళ్ళిపోవడం. ఈరోజు కొంత హైవే మొత్తం ఉంటుంది, కొంచెం రోడ్డు బాగానే ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి మనకి ఘాటీ స్టార్ట్ అవుతుంది. సో వ్యూస్ అన్నీ ఫంటాస్టిక్గా వస్తాయి. ఆ తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తాను డ్రోన్ షాట్స్ చేయడానికి, ఎందుకంటే డ్రోన్ నా లగేజ్ బ్యాగ్లో ఉండిపోయింది. ఒకవేళ లొకేషన్స్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా తీస్తాను. సో ఈరోజు ఇంకా ఫస్ట్ స్టాప్ మంది ఫ్యూయల్ స్టాప్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ స్టాప్ కాదు. ఒక 100 కిలోమీటర్స్ మేబీ వెళ్ళొచ్చు, ఆ తర్వాత నేను తీసుకుంటాను. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది మనకి. వయా శ్రీకాళహస్తి, తిరుపతి, వేలూరు. సో అందరి దేవుళ్ళ ఆశీర్వాదంతో మనం ఈరోజు రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. నిన్న అన్నవరం, సత్యనారాయణ, విజయవాడ, కనకదుర్గం ఆశీస్సులతో నిన్న అలా కంప్లీట్ చేసాం. వేరే రూట్ కూడా ఉంది, చెన్నై పైలెళ్ళి సాలెం, మధురై పై నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అలా వెళ్తే కొద్దిగా ఫాస్టెస్ట్ రూటు, కానీ ఒక సినిమాటిక్స్ వ్యూస్ కావాలనుకుంటే మాత్రం ఇందులోనే ఉంటాయి, ఈ రోడ్లోనే ఉంటాయి. సో ఘాటీలు మొత్తం ట్రై చేద్దాం అనేసి కోయంబత్తూరు నుంచి చూస్ చేసాం, ఎందుకంటే వచ్చేటప్పుడు అలానే వస్తాం. సో అందుకని ఈ రూట్ చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1 అవర్ డిఫరెన్స్ అంతే. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి ఆ రూట్ వెళ్ళండి. సో మన ఫస్ట్ డెస్టినేషన్ ఈరోజుకి తిరుపతి, 64.5 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి హైవే ఎక్కడమే. హైవే ఎక్కిస్తే ఇంకా ఆగేదే లేదు. నాయుడుపేట బైపాస్ తిరుపతికి వెళ్ళే దారిలో మనం హైవే ఎక్కుతాం, ఇంకా తిన్నగా వెళ్ళిపోవడమే వేలూరు వరకు. సో ఈరోజు మనం 2 బోర్డర్లు క్రాస్ చేస్తాం. తమిళనాడు బోర్డర్ క్రాస్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, ఈ బోర్డర్ క్రాస్ చేస్తాం, అండ్ తమిళనాడు కేరళలో కూడా ఎంటర్ అవుతాం ఈరోజు. సో ఒకే రోజు 2 బోర్డర్లు. సో మస్తు ఉంటుంది కదా. అర్థం కాలే. తెలుసు. మా తమ్ముడు అంటున్నాడు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శేషాచల కొండలు 7 కొండలు. సో అది చెప్తున్నారు అలా. సో అదే అర్థం కాక అలా వింటున్నా. సో తిరుపతికి మొత్తానికి వచ్చేసాం. చాలా రోజుల తర్వాత తిరుపతికి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. సో తిరుపతిలోకి వెళ్ళాక వెంకన్న స్వామిని 7 కొండల్ని దర్శించుకొని దూరం నుంచి హ్యాపీగా మనం ఇక రైడ్ కొనసాగించాలి. కాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులతో కూడా మనం ముందుకు వెళ్దాం. అటువైపు వెళ్తే శ్రీకాళహస్తి,
ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను. సరదా తీరుతుంది. మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయింది. 2 బైక్స్ కలిపి 21 లీటర్స్ పెట్రోల్ కొట్టించాం. అదైతే 12 లీటర్స్ పట్టింది. తమిళనాడు బోర్డర్. చిన్న హోటల్కి పోనీ, ఆ హోటల్ టేస్ట్ కూడా బాగుంటాయి. అచ్చి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉండదేమోరా. ఓకే, తమిళ్లో ఉంది, నాకేం అర్థం కావట్లే. అవియన్ రెస్టారెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు దగ్గర ఆగాం టిఫిన్కి. వాళ్ళు టిఫిన్కి ఆగాం. ఇడ్లీ గట్టిగా వేస్తున్నాడు. నేను పూరి చెప్పాను, అచ్యుత్ కూడా పూరి చెప్పాడు. ఇక్కడ మిరాకిల్ ఏంటండి, ఇద్దరు అచ్యుతులే. ఒకటి అచ్యుత్ 1, అచ్యుత్ 2. మేము ఇంకా టిఫిన్ కోసం వెయిటింగ్. వచ్చాక పట్టుపడదాం. ఎక్స్పల్స్ ఆర్యా, డొమినోర్ సంసా. వాళ్ళు చేపలు వస్తున్నారు. అలా వచ్చాం, టీ తాగి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వడమే మన పని. ఇప్పుడు దగ్గర 1 అవర్ ఆగాం ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ అయింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బోర్డర్ ఇప్పుడే జస్ట్ క్రాస్ చేసాం. క్రాస్ చేసిన వెంటనే టిఫిన్ చేసాం, టీ తాగాం. సెకండ్ స్టాప్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ మనం తీసుకొని అన్నీ అయిపోయి ఇప్పుడు తమిళనాడులోకి అఫీషియల్ ఎంట్రీ అయిపోయాం. క్లైమేట్ కొద్దిగా మారింది, సో మేఘాలన్నీ కనిపిస్తున్నాయి. కేరళకి వెళ్తున్న కొద్ది మేఘాలు పెరుగుతున్నాయి. సో వర్షం పడకుండా ఇలా ఉంటే హ్యాపీ, మంచిగా వెళ్ళిపోవచ్చు. సో అటు కొండలు, ఇటు కొబ్బరి తోటలు, మధ్యలో వెళ్ళి రోడ్డు. వా, ఏం వ్యూ ఉంది అసలు, భలే ఉంది అసలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ ఆగాం. ఇదే షాప్, టీ, వాటర్ స్టాప్. ఇంకా మా బుల్లోడు వచ్చాడు, సో చిన్నపాటి టీ బ్రేక్. మేము టీ తాగలేం కానీ వాటర్ తాగాం, జ్యూస్ తాగాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకో 100 కిలోమీటర్ దగ్గర మళ్ళీ ఆగుతాం. ఇప్పుడు ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మున్నారు. సాయంత్రం అవుతుంది మెల్లిగా. ఏం భయ్, ఏం చేద్దాం? ఇక్కడ చాలా స్టాపులు తీసుకుందాం, ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. మా తమ్ముడు ఆ బైక్ డ్రైవ్ చేస్తా అన్నాడు, సో అందుకని ఆ బైక్ ఇచ్చాను. నేను ఆర్యా మీదకి వచ్చాను. సో కొద్దిగా కొత్తగా ఉంటుంది, సెట్ చేసుకోవాలండి. మిర్రర్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. డైవర్షన్ చూసుకొని వెళ్ళాలి. విండ్ మిల్స్, ప్రొపెలర్స్ ఇవి ఒక్కొక్కటి చూడండి ఎంత పొడవు ఉంది. అదే కొద్దిగా విండ్ మిల్కి ఉండేటప్పుడు ఏమవుతుందంటే చిన్నగా కనిపిస్తుంది, ఒక ఫ్యాన్ లాగా. నేను లాస్ట్ టైం తూతుకుడి వెళ్ళేటప్పుడు మొన్న చూశాను. బాబా మేఘాలతో ఏముంది అసలు, సూపర్ అసలు. సన్సెట్ చూసారు, ఆ లుక్
ఫ్రంట్ నుంచి చూస్తే ఎక్సలెంట్ అసలు. బ్యాక్ సైడ్ వా సూపర్ అసలు. ఆ లుక్కే వేరు. సాలెం 47 కిలోమీటర్, మెట్టూరు 46, డిండిగూలు 229, కొచ్చి చూడలేదు ఎంత ఉందో, 229 అనుకుంటా కొచ్చి. సో దానికంటే ముందే మున్నారు. కొచ్చి చాలా దూరం. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. సాంసాకి 10 లీటర్లు పట్టింది. ఆర్యాకి ఎంత పడుతుందో చూడాలి. తక్కువ పడుతుంది ఇంకే, బాగానే ఉంది. ఇంకా పడుతుంది అంటే 9 లీటర్లు పడుతుంది. ఆవిడ పరిస్థితి చూడండి ఎలా ఉంది. సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది. లేదు నువ్వు స్టాండ్ చూసుకో. స్టాండ్ అక్కడ సిగ్నల్ ఉందా? పోయిందా? ఓకే, మా తమ్ముడు కొత్త కదా అందుకని. లంచ్ కాగాం, లంచ్ కుమ్మేద్దాం. ఇప్పుడు ఎంత 200 ఉంది, ఇంకా 204 ఉంది. 50 కొట్టి సావదు. వెళ్ళిపోతాం, ఈజీగా వెళ్ళిపోతాం. అది 8 చూపిస్తుంది, 8:30 చూపిస్తుంది. చూద్దాం, లంచ్ అయిపోయింది కదా ఇప్పుడు. ఇంకా డైరెక్ట్గా కొడదాం 100. ఈ గ్లౌజులు వేసుకోవడం పెద్ద తలనొప్పి పని అయిపోతుంది. केरला राइड, वेस्ट बंगाल। हम लोग आंध्र प्रदेश से, वेस्ट बंगाल शायद। थैंक यू। ఆ రెస్టారెంట్లో మేము భోజనం చేసాం, లంచ్ అయిపోయింది. మేము ఇప్పుడు లంచ్లో బిర్యానీ తిన్నాం, చికెన్ బిర్యానీ తిన్నాం, నెక్స్ట్ చిల్లీ పకోడీ. బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ అందరూ అదే తింటున్నారు, సో నచ్చింది, బాగుంది. పన్నీర్ సెల్వం పార్క్ 02, రోడ్ బస్ స్టాండ్ 2, కోయంబత్తూర్ 100. కోయంబత్తూర్ వెళ్ళాల్సిన పని లేదు, చిన్నగా వెళ్ళిపోతే చాలు. మంచిగా వెళ్తుంది. అన్నీ అరటి తోటలు వచ్చాయి. ఇప్పుడు సింగిల్ రోడ్ కదా, హైవే అనుకోండి, మినిమం 100 కొడతాం. ఇప్పుడు మినిమం 60 ఎలా అవుతుంది, హైయెస్ట్ 80కి మించి వెళ్ళకపోతున్నాం. సో ఏదో ఒక వెహికల్ వచ్చేయడం అలాగ అవుతుంది. సో చూడాలి ఎంత టైం పడుతుందో, కానీ బాగుంది. కడుమూడి 28. పేర్లు కూడా మనకి సరిగ్గా చదవడం రావట్లేదు, అంత స్పీడ్లో. మనకు తెలిసినవి చదువుతున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత ఒక టీ బ్రేక్ ఆగా. దగ్గర 76 కిలోమీటర్, 27 అంటే ఇది ఒక 127 ఉంది. ఇంకా బాగా వచ్చాం. ఇప్పుడు ఎంత వచ్చాం అనుకున్నాం, 78 వచ్చాం.
78 కిలోమీటర్స్ వచ్చే వరకు. సూపర్. టీ బ్రేక్ అయ్యింది ఇప్పుడే. సరదా తీరిపోతుంది. గాలి కూడా ఎక్కువ వేస్తుంది. ఈ గ్లౌజెస్ మనం వేసుకోలేము, లోపల పెట్టద్దా. ఇంకొక పేరు ఉంది, ఆ పేరు వేసుకుందాం. ఇంతకుముందు మనవి ఇవి కొద్దిగా కంఫర్ట్గా ఉంటాయి, గాలి కూడా లోపలికి వెళ్తుంది. సరదా తీరిపోతుంది. మాట్లాడలేవు. ఇది సింపుల్గా ఉంటుంది. ఇవే వాడతాలే ఇక. ఇంకా 127 ఉంది కిలోమీటర్స్, ఎలాగైనా కవర్ చేయాలి. వస్తుంది, ఎందుకు రాదు. అది కొంత తగ్గిస్తుంది అంతే. చలో, టీ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయ్యాం. చాలు, ఇంకా 127 కిలోమీటర్స్ ఉంది. కొద్ది టైం పడుతుంది కానీ వెళ్ళిపోవచ్చు. 8:35 చూపిస్తుంది. కొద్దిగా కవర్ చేస్తే మనం ముందుగా వెళ్ళిపోవచ్చు. స్పీడ్ బ్రేకర్ అంతా ఉంది. ఎక్స్పల్స్ ఈజీగా కవర్ చేసేస్తుంది స్పీడ్ బ్రేకర్. సో ఇది కవర్ చేయడం కొద్దిగా కష్టం. మున్నార్ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. 100 కిలోమీటర్స్ కూడా 3 అవర్స్ చూపిస్తుంది. అదే హైవే మీద అయితే గట్టి కొడితే 1.5 గంట. ఎలాంటి రోడ్ అయినా పర్వాలేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు 1.5 గంటలో. చూద్దాం, ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకొంత దూరం వెళ్ళాక. రోడ్ ఎంత బాగుంది చూడండి, సూపర్ ఉంది కదా. ఈ చీకట్లో సడన్గా వెళ్తురు వస్తుంది, కళ్ళకి ఏం కనిపించట్లేదు. ఎక్సలెంట్ రోడ్డు మాత్రం ఎంత బాగుంది చూడ. రెండు ఇలాగా చెట్లు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. చాలా బాగుంది. ఇదే కొద్దిగా వర్షం పడి ఉంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ ఫారెస్ట్లోకి ఎంట్రీ ఫీజు 20 రూపీస్ తీసుకున్నారు. చిన్న రోడ్డు భలేగా ఉంది. ఫారెస్ట్లోకి వచ్చాం, ఎంజాయ్. అడప్పంది చెక్ పోస్ట్. We are officially in కేరళకి వచ్చేసాం. కేరళ చెక్ పోస్ట్. ఎలా చేస్తారు అక్కడ 2 చెక్ పోస్టులు అనేవి, ఒకటి తమిళనాడుది, ఇంకోటి ఏమో కేరళది. తమిళనాడు దగ్గర ఏం చెక్ చేయట్లేదు, కానీ కేరళ దగ్గర మాత్రం చెక్ చేస్తున్నారు. ఏమైనా వస్తువులు పట్టుకెళ్తున్నారా, ఎంట్రీ గట్ట. మనం వచ్చినప్పుడు ఎలాగే ఇలా రాము, సో నో ప్రాబ్లం. నా వెనకతలు కూర్చున్న మా కజిన్ ఏమో భయపడిపోతున్నాడు. నేను బండి అంత వాలుగా ఉంచుతున్నాను మ్యాక్సిమం. అంటే తను భయపడుతున్నాడని ఇంకా స్లో అంతగా చేయట్లేదు. అదే నేను సింగిల్ అయితేనా ఇంకా చూడండి, జామ్ నన్ను వెళ్ళేవాడిని. చూసారా నెమలి ఎంత పెద్దది. మన బాయ్స్, హలో బాయ్స్, వెల్కమ్. ఫౌజీ ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇలాంటి లొకేషన్లో రూమ్ ఉంటుంది.
ఇక్కడ ఆగాం. మా తమ్ముడు ఆగుదామన్నాడే. మున్నార్ ఇంకా 42 కిలోమీటర్స్ ఉంది. వర్షం కూడా పడుతుంది. రెయిన్ కోట్స్ చిన్న చిన్నగా పడుతుంది. పెద్దగా పడితే మాత్రం వేసుకునేవాళ్ళం. చిన్నగా పడుతుంది, అందుకే వేసుకోలేదు. ఇంకా ఎక్కువైపోతే అప్పుడు చూద్దాం. సో ఇంకా కంటిన్యూ చేద్దాం రైడ్. ఎలా అయినా సరే ఈరోజు వెళ్ళిపోవాలి. అందరూ రెయిన్ కోట్లు వేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మున్నార్ మాకు వర్షంతో వెల్కమ్ చెప్పింది. రెయిన్ గేర్ వేయాల్సి వచ్చింది, లేకపోతే మొత్తం తడిచిపోయేవాళ్ళం. రైడ్ ఎలాగుంది? సరదా తీరిపోయింది ఈరోజు. సాంత ఎలాగైపోయింది మొత్తానికి. మున్నార్లో రూమ్కి వచ్చాం. గ్రీష్మా హాలిడే ఇన్ ఫ్యామిలీ రూమ్స్, లగ్జరీ రూమ్స్ అంతా ఓకే, సూపర్ ఉన్నాయి. సో ఇంకేమైనా కావాలనుకుంటే ఇక్కడ రండి. ముగ్గురికి 1500 తీసుకున్నారు, వెరీ చీప్. సో మేమైతే తీసుకున్నాం. రూమ్ చూడడానికి వెళ్ళారు. రూమ్ బాగుంటుందని అనుకుంటున్నా. సో మున్నార్లో మనం రూమ్ తీసుకున్నాం. రూమ్ మొత్తం ఎలా ఉంది. లగేజ్ అంతా ముందే సర్దీసాం. అన్ని బట్టలన్నీ తడిచాయి. బట్టలన్నీ మనకి ఎండేసాం. అంతా బాగుంది. వాష్రూమ్ కూడా సూపర్ ఉంది, నైస్. ఈరోజు రైడ్ ఎలాగ ఉంది మనకి? ఎక్ నెంబర్. దోలు తీర్చాం మనం ఈరోజు. వర్షం, ఎండ, చలి, చాలు డిన్నర్ చేసి పడుకుందాం ఇంకా.